హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మార్నింగ్ మినీ వ్లాగ్. నా ఫేస్ చూసి భయపడకండి. నాకు ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటే మొహం అలాగే ఉబ్బిపోతుంది. ఈరోజు సాటర్డే, మా చిన్నోడికి స్కూల్ ఉండదు, ఓన్లీ పెద్దోడు ఒక్కడే వెళ్తాడన్నమాట. సో స్నాక్స్కి అయితే ఇంట్లో బనానాస్ ఉన్నాయి, బనానాస్ తీసుకెళ్తాడని చెప్పేసి దొండకాయ పచ్చడి చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పాలు కలిపిచ్చేసాను, ఇంకా మా ఆయనకి టీ కూడా ఇచ్చేసాను. రైనీ సీజన్లో మాత్రం కంపల్సరీ పిల్లలకు పిడియాషూర్ తీసుకొస్తాము, కొంచెం ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అవ్వడానికి. ఇంట్లో చేసేవి కూడా చేస్తాం, కానీ ఇది కూడా కొంచెం సపోర్ట్ ఇస్తుంది. దొండకాయ పచ్చడి చేస్తున్నా అని చెప్పి మళ్ళీ రైస్ కలుపుతున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. వినాయక చవితి డాన్స్ పర్ఫార్మెన్స్ లో మా పెద్దోడు సెలెక్ట్ అయ్యాడంట. సో డైలీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. లెమన్ రైస్ అయితే తొందరగా తినేసి ప్రాక్టీస్ కి వెళ్ళొచ్చు అని చెప్పి లెమన్ రైసే కావాలి అని అడిగాడు. ఈ రోజు స్నాక్స్ చేసే పని లేదు అనుకున్నానో లేదో, మళ్ళీ ఇదొక డబల్ పని అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు పచ్చడి పక్కన పెట్టేసి వండిన రైస్ లో నుండి సగం అన్నం తీసుకొని పులిహోర అయితే చేసేస్తున్నా. పులిహోరలో పల్లీలు లేవు అనుకుంటున్నారా? మా ఇంట్లో పల్లీలు చట్నీకి తప్ప పులిహోరలకి, ఉప్మాలకి బ్యాన్ చేసామన్నమాట. ఎప్పుడు వేసినా వాటిని పక్కకు పెట్టాల్సిందే. సో పక్కన పెట్టే వాటిని వేయడం ఎందుకులే అని చెప్పి నేను కూడా వేయడం మానేశాను. లంచ్ పెట్టి పంపించిన తర్వాత దొండకాయ పచ్చడి చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.